దైవానుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలో ఈ షార్ట్లో తెలుసుకుందాం. ముందుగా మోహనవాణి శ్రోతలకు, ఆధ్యాత్మిక బంధువులకు, భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం 9 నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించడం లేదు. పుట్టినప్పుడు జానడి పసుకందుగా ఉండి ఆ తర్వాత 6 అడుగులు పెరగడంలో ఆశ్చర్యం కలగడం లేదు. కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వస్తువు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాము. మనం అనుభవించడం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే. గులాబీ మొక్క నాటి నీళ్లు పోస్తే పువ్వు సిద్ధమవుతుంది, కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు. మామిడి పండులోని తీయదనం అంటే ఇష్టపడతాము, అది మనకు లభించడాన్ని అనుగ్రహము అంటాము. పండులో తీయదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకి నాటినప్పుడే ఉంది. రుచికరమైన వంట చేసి పెట్టిన వారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం, కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించాం. అలానే ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే కొంతమంది మాత్రం పరిమిత ఫలాల్ని ఆశించి అవి నెరవేరడాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేసుకుంటారు. అది సరైనది కాదు. అన్నింటిలో దైవాన్ని చూసినప్పుడు నీకు దైవానుగ్రహం కలుగుతుంది. వాయిదాలు వేయవద్దు. అద్భుతమైన విషయం, పాటించడానికి ప్రయత్నిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.